సిరి కేజీ ప్యాకెట్ తీసుకొచ్చా అమ్మ. చపాతీ పౌడర్ అండి ఇది. ఇందులో మల్టీగ్రెయిన్ 7 రకాల చిరుధాన్యాలతో చేసిన పౌడర్ ఇది. తింటే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినొచ్చు. బీపీలు ఉన్న దేంట్లో అయినా సరే మనం ఇది తినకూడదు అంటానికి ఏం లేదు. ఇన్ని చిరుధాన్యాలు వేసి మనం ఇంట్లో ఏదైనా తినగలమా? తినలేము. కాబట్టి మేము తయారు చేసాము. చక్కగా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. బోన్స్ వీక్ గా ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ చిన్న పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ముసలి వాడదాకా ఎవరైనా తింటే శక్తిగా ఉంటారు. ఒక రోజుకి కావాల్సిన శక్తిని మనకి ఈ ఆట అందిస్తుంది. కాబట్టి చిరుధాన్యాలు పడుతున్నాయి కదా, అది ఎంత శక్తి అండి. నేను నా డైట్ లో కూడా చపాతీ తింటాను. మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ కూడా ఉంది. అందులో 14 చిరుధాన్యాలతో చేసింది. ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. రాత్రి ఇడ్లీ పిండి ఎలా కలిపెట్టుకుంటారో అలా కలిపెట్టేసి పొద్దున్నే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ, నీళ్లు కలుపుకోవడమే. రాత్రి కలిపెట్టుకున్న తర్వాత చక్కగా కలుపుతాం కదా, అట్లా అనమాట. మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ ఉంది. అలాగే రాగి సంగటి పౌడర్ ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర. 37 ప్రోడక్ట్లు ఉన్నాయండి. మటన్ మసాలా, చికెన్ మసాలా అన్ని కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ మసాలా పౌడర్ వేసేసి పన్నీర్ చేస్తున్నాను. అలాగే చపాతీ పౌడర్ ఇది వచ్చేసి మీకు అమ్మ కూర కారం. తర్వాత ఇది మీకు డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్ అండి. ఇది జీడిపప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు ఇవన్నీ వేసి చేసిన పేస్ట్ ఇది. ఈ పేస్ట్ లో పెట్టుకుంటే 3 నెలలు, బయట పెట్టుకుంటే 1 మంత్ అండి. పొడి గరిటతో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ బయట పెట్టి ఫ్రిడ్జ్ లో అలా వాడకూడదు. ఎందుకంటే చెంబెక్కేసింది కదా అందుకని చెప్పేసి. ఇది ఒక్కటి ఉంటే చాలు. మీరు ఏ పొలాల్లో ఇలా వచ్చేసినా సరే అద్భుతంగా వంట చేసుకొని తినేసేయచ్చు. మసాలా పేస్ట్ లేదే అని బాధపడుకోకుండా. ఓకేనా? మేము ఇది 1 మంత్ అంటున్నాంలే కానీ దగ్గర 3 నెలలు అయినా సరే ఇది ఏం పాడవదు. పొడి గరిట ఉండాలి. ఒక డబ్బాలో వేసుకొని పొడి గరిటే యూజ్ చేయాలి. ఓకేనా? 37 ప్రోడక్ట్లు వీడియో కింద ఇస్తున్నాను. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను దీంతో చపాతీ చేస్తున్నా. మా తోటలో చేస్తున్నా, మా కొబ్బరి తోటలో. సరేనా?